చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి, హోంమంత్రిగా అనిత గారు అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు, అత్యాచారాలు పెరుగుతున్నాయి, అఘాయిత్యాలు పెరుగుతున్నాయి, ఎంత దారుణాలు మహిళల మీద జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఒక ఫెయిల్యూర్డ్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. ఒక అసమర్థ హోంమంత్రి అయిన అనిత గారు పేరు తెచ్చుకోవడం జరిగింది. పాలన వీళ్ళు గాలి కొదిలేసి, మహిళల రక్షణ గాలి కొదిలేసి వాళ్ళ సొంత పనుల్లో బిజీగా ఉండే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదేదో నేను చెప్పడం కాదు, ప్రభుత్వము తమ సొంత సర్వేలోనే ఈ విషయం ప్రజలే చెప్పిన విషయం మనం చూడొచ్చు. ఎందుకంటే మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో 21 జిల్లాల్లో మహిళల మీద జరుగుతున్న నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆ సర్వే రిపోర్ట్లో తేలిందనే విషయం కలెక్టర్ కాన్ఫరెన్స్ లో తెలిసింది. అంటే మీ సొంత సర్వేలోనే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు, మీ మీద అసంతృప్తితో ఉన్నారు, మహిళల భద్రత గాలి కొదిలేశారు అనే విషయం స్పష్టమైంది. నిజంగా ఇది సిగ్గు చేయటని తెలియజేస్తూ ఉన్నాను.